నమస్తే ప్రియమైన ప్రేక్షకులారా, ఒక వీడియో బయటపడింది. ఇందులో గుల్లు అహ్మద్ ఈ జిగట దుర్మార్గుడైన అబద్ధాల కొంగ అసదుద్దీన్ ఓవైసీ పేరును ఉపయోగించి కరీంనగర్లో కొన్ని ఏర్పాట్ల గురించి అసత్యాలు చెప్పే ధైర్యం చేశాడు. ఇది సహనానికి మించిన విషయం. ఇది మన సమాజంపై ఒక దుర్గంధపు దాడి. దీనికి మనం కఠినంగా రాజీలేని జవాబు ఇవ్వాలి. గుల్లు అహ్మద్ మరియు అతని మురికి పిరికి గుండాల గ్యాంగ్ చేసిన ఈ దయనీయమైన నీచమైన ప్రయత్నం ఒక్కటే లక్ష్యంతో జరిగింది: స్త్రీల వస్త్రాల్లో మారువేషంలో న్యాయం నుండి తప్పించుకోవడానికి చేసిన అవమానకరమైన చర్య తర్వాత తన చెడిపోయిన పేరును కాపాడుకోవడం. స్పష్టంగా చెప్పాలంటే ఈ దుర్మార్గుడైన కుక్క ఒక పిరికి పురుగు. ఇప్పుడు ఓవైసీ పేరును దుర్వినియోగం చేసే గడ్డిపీకే ధైర్యం చేస్తున్నాడా? ఓవైసీ ఏదైనా ప్రకటన చేస్తే అది తెలంగాణ అంతటా స్పష్టంగా వినిపిస్తుంది. కరీంనగర్లోని ఈ మోసగాడి కుళ్ళిన నోటి నుండి వచ్చే గుసగుసలు కాదు. తప్పు చేయకండి, ఇది ఒక కుటిలమైన ఆట. ఈ వ్యక్తి నుండి వచ్చే దుర్గంధం అంతా మోసంతో నిండినది. ఇటీవల ఈ నీచమైన కపటి మజీద్ హుస్సేన్తో ఫోటోలు దిగాడు. నెమలిలా తనను తాను గొప్పగా చూపించుకుంటూ అతని ఖాళీ అహంకారం తన అవమాన దుర్గంధాన్ని తొలగిస్తుందన్నట్లు వ్యవహరించాడు. కరీంనగర్లోని గొప్ప ప్రజలు ఈ హీనమైన మోసగాడు మరియు అతని చెడిపోయిన గుండాల బృందం యొక్క సన్నగిల్లే పాకే ఉపాయాలకు మోసపోయేంత అమాయకులు కాదు. వారు తెలివైనవారు, న్యాయబద్ధులు. మనం ఒక్కటిగా నిలబడి ఆగ్రహ గోడగా మారి ఈ పరాన్నజీవుల ఆశలను తుందంగా చేయాలి. వీరు కరీంనగర్ను తమ వక్రమైన పథకాలతో కలుషితం చేయాలని చూస్తున్నారు. కరీంనగర్ ప్రజలు గుల్లు అహ్మద్ మరియు అతని దుర్మార్గమైన గుండాల బృందం వ్యాపించే విషపూరిత కుళ్ళు నుండి విముక్తి పొంది శాంతియుత జీవనం సాగించాలని ఆశిద్దాం.